హాయ్ అండి అందరికీ. ఈరోజు మా టిఫిన్ కుడుములు అనమాట. నేను టిఫిన్ లాగా కుడుములు చేస్తాను. ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ గిన్నె పెట్టుకుని నూనె వేసుకుని శనగపప్పు వేసుకోండి. అది వేగుతూ ఉంటుంది. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఎందుకంటే కుడుములకి అసలు శనగపప్పు వేపడంలోనే టేస్ట్ ఉంటుంది. తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత నేను ఒక కప్పు తీసుకుంటున్నాను. అంటే ఒక లోటాకి 2 లోటాలు నీళ్ళు అనమాట. 2 లోటాలు నీళ్ళు పోసుకొని అది మరిగిన తర్వాత మనం రవ్వ వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, నాకు కెమెరా మీదకి ఆవిరి వచ్చేసేసి రవ్వ ఆవిరిగా కనిపిస్తుంది. అదిగోండి నేను ఇలా తిప్పాను కదా, అలా చేసుకోండి. తర్వాత 2 నిమిషాలు హైలో పెట్టుకుని తర్వాత సిమ్లో పెట్టుకోండి. కుడుములు అనేది రెడీ అయిపోతాయి. తర్వాత ఇలా గిన్నెలోకి తీసుకుని నేను ఉండలు చుడుతున్నాను. వేడిగా ఉందని చెప్పి చిన్నదే చుట్టాను. కాకపోతే తర్వాత మా పిల్లలు తినే సైజుని బట్టి మన ఇష్టం, ఎంతైనా చేసుకోవచ్చు. ఈరోజు మా టిఫిన్ అయితే కుడుములు అండి. మీలో కుడుములు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కుడుములు కాంబినేషన్గా బీరకాయను టమాటా పచ్చడి చేసాము. ఆ రెసిపీ మీకు కావాలంటే కామెంట్ చేయండి, నేను మీకు పోస్ట్ చేస్తాను. ఇక కుడుములు అయితే చుడుతున్నాను. ఉదయం మాకైతే ఇక్కడ వర్షం పడుతుంది. ఈ సంవత్సరం తుఫాన్లు బాగున్నాయండి. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇక కుడుములు అయితే ఫైనల్ చుట్టేస్తున్నాము. చుట్టిన తర్వాత ఇగో మా పాప కూడా చదువుతుంది పక్కన. మనం ఏ పని చేసినా పిల్లల్ని పక్కన పెట్టుకుని పని చేస్తామంటే వాళ్ళకి విడిగా పని అనేది నేర్పించక్కర్లేదు. ఎందుకంటే మన పిల్లలు చిన్ననాటి నుండి మన వెనకాల తిప్పుకుంటే ఆటోమేటిక్గా అన్ని పనులు వాళ్ళకి వచ్చేస్తాయి. పిల్లలు ఎప్పుడు నా వెనకాల ఉంటారనమాట. కుడుములు అయితే చుట్టేసానండి. మనకి వినాయక చవితికి ఉండ్రాలు వండుకుంటాం, తర్వాత ఎక్కువ చేసుకోం కదా. అసలు ఈజీ టిఫిన్స్ అండి ఇవన్నీ కూడాను. నేను స్టోర్ బియ్యంని అది స్టీమ్డ్ రైస్లా మార్చుకొని అప్పుడు మేము వాడతాం అనమాట. అది ఎలాగో కూడా మీకు తర్వాత నేను వీడియోస్లో చూపిస్తాను. ఇంకా అయిపోయిందండి, కుడుములు అయితే చుట్టేసాను. ఇక ఫైనల్గా కుడుములు రెడీ. మీలో ఎంతమందికి కుడుములు ఇష్టం? మీరు కూడా ఎలాగే చేసుకుంటా ఉంటారా? ఇవ్వండి మొత్తం ఇన్ని వచ్చినాయి కుడుములు. టిఫిన్కే కదా, ఇవి సరిపోతాయి మాకు. బాగున్నాయండి మా కుడుములు. ఇవ్వండి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. వినాయక చవితికి కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటా ఉంటే వీటి వల్ల మనకు మనీ సేవ్ అవుతుంది. అలాగే మన పిల్లలకి ఇలాగ ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నీ కూడా మనం అలవాటు చేసిన వాళ్ళు అవుతాం. ఇవ్వండి బీరకాయ పచ్చడి, కుడుములు రెడీ అయినాయి. ఓకే అండి, మా కుడుములకి లైక్